అనంత ప్రేమ స్వరూపులారా, మానవ జీవిత పరమార్థం ఏమిటి? ఆరోగ్యంగా జీవించాలి, ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించాలి. శారీరక ఆరోగ్యం ఉన్నప్పుడే మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సఫలీకృతం అవుతుంది. శరీరం దృఢంగా ఉండాలి, పటిష్టంగా ఉండాలి, శక్తివంతంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, తేజోవంతంగా ఉండాలి. భౌతిక శరీరాన్ని చూసి మానసిక స్థితిని అంచనా వేయొచ్చు. భౌతిక శరీరంలో నొప్పులు కానీ, బాధలు కానీ, అసౌకర్యాలు కానీ, అదన పెరుగుదల కానీ, దీర్ఘకాలిక రుగ్మతలు కానీ ఉన్నాయనుకోండి, దానికి అనుగుణంగానే సూక్ష్మ శరీరం కూడా బలహీనతలతో, లోపాలతో కూడి ఉంటుంది. కాబట్టి మనం మనసును సరిచేయాలి. భౌతిక శరీరం అనేది కేవలం జడం మాత్రమే. అది ఎముకలు, కండరాలు, మాంసం, రక్తం వీటన్నిటితో కూడి ఉంటుంది. భౌతిక శరీరపు పనితీరు అనేది మనసుపై ఆధారపడి ఉంటుంది. అన్ని రుగ్మతలు మానసికమైనవే. మానసిక మట్టంలో రుగ్మతలు ప్రారంభమవుతాయి, శారీరక మట్టంలో కనిపిస్తూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో మానసిక మట్టంలో బలహీనతలు, లోపాలు ఉన్నప్పటికీ శారీరక మట్టంలో ఎటువంటి రుగ్మతలు కనిపించకపోవచ్చు. కానీ ఆ బలహీనతలు, రుగ్మతలు దశల వారీగా రూపాంతరం చెంది ఆ తదుపరి శరీరాన్ని రోగగ్రస్తం చేస్తాయి. కాబట్టి కీలకమైనటువంటి రహస్యం ఎక్కడుందంటే మనసులోనే ఉంది. శరీరానికి మనసుకు మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. శరీరం ఏమాత్రం బలహీనపడిందన్నా అందుకు మూల కారణం మనసే కదా. కాబట్టి మనం మనసును సరిచేయాలి తప్ప శరీరానికి ఎటువంటి చికిత్సలను అందించినా అవన్నీ తాత్కాలికమవుతాయి, పాక్షికమవుతాయి, అసంపూర్ణమవుతాయి. మరొక మాటలో చెప్పాలంటే అశాస్త్రీయమయమవుతాయి. అందువల్ల మనం కీలకమైనటువంటి అంశాలను గురించి అవగాహన గావించుకోవాలి. మానవ దేహం సంక్లిష్టంగా ఉంటుంది. మానవుడు విశ్వానికి ప్రతిరూపం. విశ్వంలో ఏముందో మానవునిలో కూడా అదే ఉంది. మానవుడు విశ్వం నుండి వచ్చాడు, మరలా తిరిగి ఆ విశ్వంలోనికే లయం చెందుతాడు. భూమండలం మొత్తంలో తనను గురించి, విశ్వాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసి అవగాహన గావించుకొని ఈ చరాచర జగత్తుకి ఏదైతే ఆధారమో దానిని గురించి విశ్లేషణ గావించుకొని బహిర్గతం చేసి మానవుడు కూడా భగవంతుడే అనేటటువంటి అంశాన్ని ప్రయోగపూర్వకంగా నిరూపించినటువంటి ఒకే ఒక జాతి ఈ మానవ జాతి. భగవంతుడిని గురించి మానవుడు తెలుసుకుంటున్నాడంటే మానవుడు కూడా భగవంతుడే కదా. కాబట్టి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి శుద్ధ చైతన్యాన్ని గురించి మానవుడు అవగాహన గావించుకొని ఆ శుద్ధ చైతన్యపు స్థితికి చేరి ఆ స్థితి నుండి తనను గురించి, విశ్వాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసి ప్రకృతి సూత్రాలను, విశ్వ కదలికలను బహిర్గతం గావించి నేనే విశ్వం, విశ్వమే నేను అనేటటువంటి అంశాన్ని ప్రయోగపూర్వకంగా నిరూపించినటువంటి వ్యక్తులే ఋషి పొంగవులు. ఋషి అంటే పరిపూర్ణుడు, త్రికాలజ్ఞుడు, సర్వజ్ఞుడు, సత్యదర్శకుడు.
ఒక్కసారి ఋషుల యొక్క దేహాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. ఋషుల యొక్క దేహం పూర్తి ఆరోగ్యంగా ఉంటుంది. భౌతిక శరీరం జీవితాంతం ఆరోగ్యంగా ఉంటుంది. ఎప్పుడైతే శరీరం ఆరోగ్యంగా ఉందో మనోబలం ఉన్నట్లే కదా. ఆ మనోబలానికి మూల కారణం ఏంటి? బుద్ధి విచక్షణతో వ్యవహరించడమే కదా. బుద్ధి ఆ విధంగా విచక్షణతో, వివేచనతో, విచారణతో, విశ్లేషణతో, విఘ్నతతో ముందుకెళ్ళడానికి మూల కారణం ఏంటంటే జీవితాన్ని గురించి, సమాజాన్ని, ప్రపంచాన్ని, ప్రకృతిని, విశ్వాన్ని గురించి మానవుడికి అవగాహన కలగటమే. నేను ఎవరు, ఎక్కడి నుండి వచ్చాను, ఈ చరాచర జగత్తు ఎక్కడి నుండి ఆవిర్భవించింది, తిరిగి మరలా దేనిలోనికి లయం చెందుతుంది, పుట్టుకకు ముందు జీవితం ఏంటి, మరణం తర్వాత ఈ శరీరం ఏమవుతుంది, ఈ జీవితం ఏమవుతుంది, పుట్టుకకు మరణానికి మధ్య జరిగేటటువంటి కార్యక్రమాలేమిటి, బంధాలేమిటి, అనుబంధాలేమిటి, ఆస్తులేమిటి, అంతస్తులేమిటి, ఇటువంటి విషయాలను గురించి లోతుగా అధ్యయనం చేయగలిగితేనే బుద్ధి విచక్షణతో, వివేచనతో ముందుకు సాగే అవకాశం ఉంటుంది. ఎవరికైతే ఆత్మమయ కోసం సమూలంగా శుద్ధి అవుతుందో, అది చైతన్యవంతమైతే విశ్వశక్తి నేరుగా దేహంలోకి ప్రవేశిస్తుంది. విశ్వ ప్రాణశక్తి నేరుగా లోపలకు ప్రవేశిస్తుంది. విశ్వ ప్రాణశక్తి లోపలకు ప్రవేశించేటట్లయితే పైనుండి క్రింది వరకు శరీరం అంతా సమూలంగా శుద్ధి అవుతుంది. ఇక్కడ కీలకమైనటువంటి విషయం ఏంటంటే మెదడు, వెన్నుపాములు రెండు కూడా కలిసి సంయుక్తంగా కేంద్ర నాడీ వ్యవస్థగా పరిగణించబడతాయి. ఇక్కడ అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే మానవుడికి భౌతిక ఆరోగ్యం చాలా ముఖ్యం. ఆ భౌతిక ఆరోగ్యం అనేది చిత్తమయ కోశంతో ముడిపడి ఉంటుంది. చిత్తమయ కోశంలో ఉన్నటువంటి సమాచారాన్ని బట్టి భౌతిక శరీరం కొనసాగుతూ ఉంటుంది. చిత్తమయ కోశంలో చెడు సమాచారం ఎక్కువగా ఉంటే శరీర అవయవాలు సమర్థవంతంగా పనిచేయవు, భౌతిక ఆరోగ్యం దెబ్బతింటుంది. చిత్తమయ కోశంలో సమాచారం తక్కువగా ఉంటే శరీర అవయవాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. కాబట్టి మనం జాగ్రత్తగా విశ్లేషించుకునేటట్లయితే భౌతిక ఆరోగ్యాన్ని పొందాలంటే జ్ఞానమే ఆహారం, జ్ఞానమే అమృతం, జ్ఞానమే ఔషధం, జ్ఞానమే ప్రాణం, జ్ఞానమే సర్వస్వం. ఎప్పుడైతే జ్ఞానపరంగా పరిణతి చెందుతామో అప్పుడు చిత్తం సమూలంగా శుద్ధి అవుతుంది. ప్రస్తుతం మానవుడు సేకరించే సమాచారం మొత్తం జ్ఞానమంతా ఎలా ఉంది? చిత్తాన్ని కలుషితం చేసే విధంగా ఉంది. భౌతిక జ్ఞానం కానీ, మిథ్యా జ్ఞానం కానీ, సైన్సు సాంకేతిక పరిజ్ఞానం కానీ, చట్టపరమైనటువంటి సమాచారం కానీ, న్యాయ వ్యవస్థకు సంబంధించిన సమాచారం కానీ, రాజ్యాంగం కానీ, పార్లమెంట్లో చర్చించబడేటటువంటి సమాచారం అంతా కూడా మనిషిని భౌతికవాదం వైపుకు మళ్లించే విధంగా ఉంది. భౌతికవాదపు మత్తు పెరుగుతుంది. భౌతికవాదపు మత్తు పెరగటం ద్వారా, టెక్నాలజీ ద్వారా సుఖవంతమైన, సులభతరమైన జీవితానికి మనుషులు అలవాటు పడుతున్నారు. శరీరం సుఖపడుతుందంటే ప్రాణశక్తి తక్కువగా ఉన్నట్లే కదా.
శరీరాన్ని సుఖపెట్టే వాళ్ళంతా కూడా రుగ్మతలకు లోనవుతున్నారు కదా. కాబట్టి శరీరాన్ని ఎప్పుడైతే సుఖపెట్టే ప్రయత్నం చేస్తామో, సులభతరమైన సరళమైన రిస్క్ లేకుండా, బట్టనలకుండా, చెమట పోయకుండా జీవితాన్ని కొనసాగించాలనేటటువంటి భావనతోటి, ప్రణాళికలతోటి, పథకాలతోటి, గమ్యాలతోటి, లక్ష్యాలతోటి, కోరికలతోటి, ఆశయాలతోటి, సంకల్పాలతోటి మనిషి మేధస్సు మొత్తం పూర్తిగా నింపబడిందో అటువంటి వ్యక్తులంతా బాహ్య ప్రపంచం వైపు పరుగులు తీస్తూ ఉంటారు. దీనికి ఒకే ఒక శాశ్వత పరిష్కారం ఏంటంటే, నేను ఎవరు అని తెలుసుకోవటమే. నేను అంటే శరీరం కాదు, ఇంద్రియాలు కాదు, మనసు కాదు, బుద్ధి కాదు, చిత్తం కాదు, అహంకారం కాదు, జీవుడు కాదు, జీవితం కాదు, జీవ చైతన్యం కూడా కాదు. నేను అంటే భగవంతుడు. ఆ భగవంతుడు సర్వత్రా, అన్నిటా, అంతటా వ్యాపించి ఉన్నాడు. భగవంతుడి కోసం వెతుక్కోవలసినటువంటి అవసరమే లేదు. భగవంతుడు లేనిది, భగవంతుడు కానిది, భగవంతుడికి భిన్నమైనది, వేరైనది, అతీతమైనది ఏమీ లేదు. సర్వం బ్రహ్మమయమే. భగవంతుని ప్రత్యేకంగా ఒక రూపంలోనో, విగ్రహంలోనో, ఆకారంలోనో, పటంలోనో, వస్తువులోనో చూడటం అంటే అది అశాస్త్రీయత అవుతుంది కదా, పరిమితం అవుతుంది కదా. పరిమితంగా ఉన్న ఏ వ్యక్తి అయినా తప్పనిసరిగా బలహీనపడతాడు కదా. కాబట్టి మన ఆలోచనలను బట్టే మన జీవితం కొనసాగుతుంది. జీవితాన్ని బట్టే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించే అవకాశం ఉంటుంది. ఆరోగ్యం పోయిన తర్వాత మనం చేయగలిగింది ఏముంది? మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సఫలీకృతమై అందమైన, ఆరోగ్యవంతమైన, సంస్కారవంతమైన, నైతిక విలువలతో కూడినటువంటి గొప్ప వ్యక్తికి జన్మనివ్వగలిగితే ఇక జీవితం ఎలా ఉంటుందో ఊహించుకోండి. జీవిత పరమార్థం నెరవేరినట్లే, జీవిత సంకల్పం నెరవేరినట్లే, జీవితం అన్ని విధాలా సద్వినియోగపడ్డట్లే. కాబట్టి మానవ జీవితాన్ని మనం జాగ్రత్తగా విశ్లేషించుకుంటే ప్రస్తుతం మానవులంతా కూడా వక్ర మార్గంలో ఉన్నారు. విచక్షణను కోల్పోయారు. హృదయ మట్టం మోసుకొని పోయింది. వీటన్నిటికీ మూల కారణం ఏంటంటే శారీరక సుఖాన్ని ఆనందంగా భ్రమించడం. మెదడు ఎప్పుడైతే సమూలంగా శుద్ధి అవుతుందో మెదడు కరిగిపోతుంది. మెదడు కరిగిపోయిందంటే దేహం మొత్తం కరిగిపోతుంది. కాబట్టి మానవుడు సంక్లిష్టమైనటువంటి, విశిష్టమైనటువంటి, మహోన్నతమైనటువంటి, ప్రత్యేకమైనటువంటి జాతిగా కొనసాగుతున్నాడు. ఎందుకంటే పరిమితమైనటువంటి శరీరంతో జీవితాన్ని కొనసాగిస్తూ కూడా ప్రజ్ఞను విశ్వవ్యాప్తంగా గావించుకొని తనను గురించి, సమాజాన్ని, ప్రపంచాన్ని, ప్రకృతి, విశ్వాలను గురించి లోతుగా అధ్యయనం చేసి విశ్వమంతటికీ ఆధారం శుద్ధ చైతన్యం లేక భగవంతుడు అనేటటువంటి విషయాన్ని బహిర్గతం గావించి ఒక చక్కటి వినూత్నమైనటువంటి జీవన విధానాన్ని ప్రపంచానికి కానుకగా అందించగలగటం అంటే మానవుడి యొక్క విశిష్టత, ఉన్నతి ఏమిటో కొంచెం ఆలోచించండి. విశ్వంలో ఏముందో మానవ దేహంలో అదే ఉంది. విశ్వంలో ఏమున్నాయి? పాలపుంతలు ఉన్నాయి, నక్షత్ర మండలాలు ఉన్నాయి, కుటుంబాలు ఉన్నాయి, కూటములు ఉన్నాయి, గ్రహాలు ఉన్నాయి, ఉపగ్రహాలు ఉన్నాయి, నక్షత్రాలు ఉన్నాయి. ఇవన్నీ ఏమిటి? ఒక నిర్దిష్టమైన క్రమ పద్ధతిలో నిరంతరం సంచరిస్తూ ఉంటాయి, చెలిస్తూ ఉంటాయి, కక్షలో తిరుగుతూ ఉంటాయి. మానవ దేహాన్ని పరిశీలించండి. పైనుండి క్రింది వరకు దేహం అంతా కూడా పదార్థమయమే కదా. ఆ పదార్థానికి మూలం ఏమిటి? అణువులు కదా.
అణువులకు మూలం ఏమిటి? పరమాణువులు కదా. పరమాణువుల యొక్క లోపల భాగంలో ఏమున్నాయి? ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ కదా. కాబట్టి ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ అంటే అవి నిరంతరం పరిభ్రమిస్తూ ఉండేటటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి రేణువులు కదా. అంటే మనం జాగ్రత్తగా విశ్లేషించుకుంటే విశ్వంలో ఎటువంటి కదలికలు జరుగుతున్నాయో మానవ దేహంలో కూడా అటువంటి కదలికలే జరుగుతున్నాయి. విశ్వం ఎంత సంక్లిష్టంగా ఉంటుందో మానవ దేహం కూడా అంతే సంక్లిష్టంగా ఉంటుంది. మానవుని ప్రజ్ఞ వికసించే కొలది దేహంలో ఉన్నటువంటి సూక్ష్మమైనటువంటి ప్రాంతాలు కూడా మనకి అవగాహన అవుతాయి. కళ్ళు మూసుకొని పైనుండి క్రింది వరకు దేహాన్ని సమూలంగా శుద్ధిగా ఉంచుకోవచ్చు, దేహాన్ని కరిగించవచ్చు, దేహాన్ని స్వాధీనం చేసుకోవచ్చు, దేహాన్ని పూర్తిగా ఆరోగ్యవంతంగా ఉంచవచ్చు. జన్మలుగా సంక్రమించినటువంటి సంస్కారాన్ని సమూలంగా దగ్ధం గావించవచ్చు. అందుకు ఒకే ఒక కీలకమైనటువంటి పాశుపతాస్త్రం ఏంటంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానం. కాబట్టి పరిపూర్ణ జ్ఞానమే పరమ ఔషధం. పరిపూర్ణ జ్ఞానం వల్ల కలిగేటటువంటి ప్రయోజనం ఏంటంటే మనసు కరిగిపోతుంది. మనిషి మానసిక మట్టపు స్థాయిలో పనిచేస్తున్నంత కాలం శారీరక మమకారం ఉంటుంది, ఇంద్రియాల ఉద్రేకం ఉంటుంది. శారీరక మమకారం, ఇంద్రియాల ఉద్రేకం రెండు ఉన్నాయంటే మనసు తప్పనిసరిగా తమో రజోగుణాలతో కూడి ఉంటుంది. తమో రజోగుణాలు రెండు ఉన్నాయంటే సమత్వం, సమతుల్యత ఉండదు. శరీరం దృఢంగా, పటిష్టంగా, శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉందనుకోండి, దాన్ని పూర్తిగా మర్చిపోతాం, దాన్ని వదిలేస్తాం, దానికి స్వేచ్ఛనిస్తాం. నేను వేరు, శరీరం వేరు అనేటటువంటి భావన కలుగుతుంది. అక్కడే ఆరోగ్యానికి బలమైనటువంటి పునాది పడుతుంది. దానితో పాటుగా ఇంద్రియ పరిపుష్టి ఉంటుంది. ఇంద్రియాలు సమర్థవంతంగా పనిచేస్తాయి. పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, 10 ఇంద్రియాలు సమర్థవంతంగా పనిచేస్తాయి అనుకోండి. అప్పుడు మనిషి ఎలా ఉంటాడు? ఇంద్రియ నిగ్రహం ఉంటుంది, ఇంద్రియ పుష్టి ఉంటుంది, ఇంద్రియాలు చైతన్యవంతంగా ఉంటాయి. ఇంద్రియాలు చైతన్యవంతంగా ఉన్నాయంటే మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సఫలీకృతం అవుతుంది కదా. కాబట్టి శరీరం బలహీనంగా ఉండి ఇంద్రియాలు కూడా బలహీనంగా ఉంటే మాతృత్వం అనేటటువంటి యజ్ఞం సఫలీకృతం అయ్యే అవకాశం లేదు కదా. కాబట్టి మనస్సు సమత్వంలో ఉండాలి, సమతుల్యంలో ఉండాలి. ఎప్పుడైతే శారీరక మమకారం, ఇంద్రియాల ఉద్రేకం ఎక్కువగా ఉంటుందో శరీరం బలహీనంగా ఉంటుంది, ఇంద్రియాలు కూడా బలహీనంగా ఉంటాయి, ప్రాణశక్తి తక్కువగా ఉంటుంది. అప్పుడు కోరికల మోతాదు పెరుగుతుంది. సుఖపడేటటువంటి వ్యక్తికి కోరికలు ఎక్కువగా ఉంటాయి, కష్టపడేటటువంటి వ్యక్తికి కోరికలు తక్కువగా ఉంటాయి. సుఖపడే వ్యక్తి భౌతికవాదపు మత్తులో ఉంటాడు, కష్టపడేటటువంటి వ్యక్తి భౌతికవాదపు మత్తు నుండి బయటపడతాడు. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి భౌతికవాదం వైపు మళ్ళడు. శరీరం బలహీనంగా ఉండి రుగ్మతలకు లోనైనప్పుడే భౌతికవాదపు మత్తు పెరుగుతుంది. గత కొన్ని వేల సంవత్సరాలుగా మానవులంతా కూడా మిథ్యా జ్ఞానాన్ని, భౌతిక జ్ఞానాన్ని, సైన్సు, సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆధారంగా చేసుకొని చిత్తాన్ని సమూలంగా కలుషితం చేశారు. చిత్తం పూర్తిగా కలుషితమైపోయింది. తిరిగి దాన్ని శుద్ధి చేయలేనంత స్థితిలో అది కలుషితమైపోయింది. అది ఎంత ప్రమాదకరం మీరు ఆలోచించండి. కాబట్టి మానవుడి యొక్క మూలాలు దెబ్బతిన్నాయి. మానవుని యొక్క ఆలోచన విధానం వక్ర మార్గంలో ఉంది. మానవ జీవితం సమూలంగా గాడి తప్పింది. ఇది ఆకస్మికంగా జరిగింది కాదు. తరం మారే కొలది మనిషి యొక్క ఆలోచన విధానం మారుతూ వచ్చింది. మనిషి సున్నితంగా, సూక్ష్మంగా తయారయ్యాడు.
పరిసరాల్లో జరిగేటటువంటి మార్పుల్ని తట్టుకోలేకపోతున్నాడు. చుట్టూ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా మనిషి యొక్క అంతరంగాన్ని బలహీనపరిచింది. భౌతిక కాలుష్యం పెరిగింది, మనో కాలుష్యం పెరిగింది. తీసుకునే ఆహారం కానీ, తినేటటువంటి ఆహార పదార్థం కానీ, తాగేటటువంటి నీళ్లు కానీ, పీల్చేటటువంటి గాలి కానీ సమూలంగా కలుషితమయ్యాయి. చూసారా మనిషి ఎంత దెబ్బతిన్నాడు? కాబట్టి ఇటువంటి మనుషుల్ని మార్చడం అనేది ఎలా సాధ్యమవుతుంది? అందువల్ల మనం సమాజం చెడిపోయింది, సమాజం నష్టపోతుంది, సమాజం వక్ర మార్గంలో ఉంది, దాన్ని సరిచేయాలనేటటువంటి భావనలు మనకు ఎక్కువగా ఉన్నాయంటే మనల్ని మనం సరి చేసుకునేటటువంటి విధానాన్ని మనం అశ్రద్ధ చేస్తున్నట్లే కదా. కాబట్టి మనం అనుభవాన్ని ప్రపంచానికి అందించాలంటే అనుభవాన్ని మనం పొందగలగాలి కదా. అనుభవాన్ని పొందాలంటే జీవితం పట్ల అవగాహన ఉండాలి కదా. కాబట్టి పరిసరాలను మార్చడం కాదు, ప్రకృతిని మార్చడం కాదు, ప్రకృతి వనరులను ధ్వంసం చేయటం కాదు, ప్రకృతిని సమూలంగా పతనం చేయటం కానే కాదు. నేను ప్రకృతిలో ఒక భాగం అనుకోవటమే. మనం వేసుకునేటటువంటి బట్టలు కానీ, వాడుకునేటటువంటి వస్తువులు కానీ, నివసించేటటువంటి గృహం కానీ, ఉదయం నుండి సాయంత్రం వరకు మనం చేసేటటువంటి ప్రతి కార్యక్రమం వల్ల కూడా ప్రకృతి వనరులు పూర్తిగా ధ్వంసమైనవే కదా. అదంతా చెడు కర్మ ఫలమే కదా, శ్రమశక్తిని దోచుకోవటమే కదా. అటువంటి స్థితిలో మనిషి ఆరోగ్యంగా ఎలా ఉంటాడో ఆలోచించండి. కాబట్టి మనం ఆరోగ్యాన్ని పొందాలంటే ఆలోచన విధానంలో మార్పు రావాలి. పరిసరాలను మార్చటం కానే కాదు, పరిసరాలకు అనుగుణంగా మన అంతరంగాన్ని మార్చుకోవాలి. శరీరానికి అందించేటటువంటి ఆహారం శరీరాన్ని బలోపేతం చేయాలి, శరీరాన్ని ఆరోగ్యవంతంగా తయారు చేయాలి, శరీరాన్ని దృఢంగా ఉంచాలి, పుష్టివంతంగా ఉంచాలి, శక్తివంతంగా ఉంచాలి. అందువల్ల ఎటువంటి ఆహారం తీసుకున్నా అరిగేటట్లుగా ఉండాలి. నెగిటివ్ పదార్థం తీసుకున్నా సరే దాన్ని పాజిటివ్గా మార్చుకునే శక్తి ఉండాలి. ఫలానా పదార్థం గిట్టదు అనే భావన కలుగుతుందంటే మనిషి తప్పనిసరిగా నెగిటివ్ని వ్యతిరేకిస్తున్నట్లే. అన్ని పదార్థాలు తినగలగాలి, కానీ పరిమితంగా తీసుకోవాలి. రుచి లేని పదార్థాన్ని కూడా ఇష్టంగా తినాలి. నెగిటివ్ పదార్థాలను తింటూ ఉంటే శరీరం నెగిటివ్ని ఎదుర్కొనే స్థాయికి తయారవుతుంది. కాబట్టి ఫలానా పదార్థం తింటే ఆరోగ్యం, ఫలానా పదార్థం తింటే అనారోగ్యం అనేటటువంటి భావన ఉండకూడదు. చిత్తం సమూలంగా శుద్ధి అయినప్పుడు ఎటువంటి ఆహారమైన అమృతం వలె ఉంటుంది. శరీరం బలహీనంగా ఉన్నప్పుడు, ఇంద్రియాలు ఉద్రేకంగా ఉన్నప్పుడు రుచికరమైనటువంటి ఆహారం కోసం మనసు పరితపిస్తూ ఉంటుంది. రుచి కన్నా శుచి ఎక్కువగా ఉండాలి, పవిత్రత ఎక్కువగా ఉండాలి, శుభ్రంగా ఉండాలి. అన్నిటికంటే మించి మనసు పవిత్రంగా ఉండాలి. మనసు పవిత్రంగా ఉన్నప్పుడు తీసుకునేటటువంటి ఆహారం కూడా పవిత్రంగానే ఉంటుంది. మనసు కలుషితంగా ఉన్నప్పుడు ఎటువంటి పోషక పదార్థాన్ని తీసుకున్నప్పటికీ, ఖరీదైన పదార్థాన్ని స్వీకరించినప్పటికీ అది విషంగానే మారుతుంది. అంతరంగం పవిత్రంగా ఉన్నప్పుడు కలుషితమైన పదార్థాన్ని తీసుకున్నది పవిత్రంగా మారుతుంది. ఈ మనసు పవిత్రత అనేది చిత్తమయ కోసం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి శరీరాన్ని పైనుంచి క్రింది వరకు సమూలంగా శుద్ధి చేయగలగాలి. అసలు శరీరమే లేదనే భావన కలగాలి. వాస్తవానికి శరీరం లేనే లేదు, అది కేవలం మన భ్రమకు, భ్రాంతికి ప్రతిరూపమే. నిరంతరం మార్పులు చెందేటటువంటి దేహం మాయకు ప్రతిరూపమే కదా.
దేహంలో మార్పులు జరుగుతున్నాయంటే అవి ఏవి కూడా శాశ్వతం కాదు కదా. శాశ్వతంగా అంది ఏదైనా మాయకు ప్రతిరూపమే కదా. కాబట్టి మనం ఏం చేయాలి? మాయను అధిగమించాలి. ప్రస్తుతం మానవులంతా కూడా ఆర్థిక భయంతో, రుగ్మత భయంతో, మరణ భయంతో విలవిల్లాడిపోతున్నారు. ఎవరికి మనశ్శాంతి ఉండటం లేదు, ఎవరు ప్రశాంతంగా ఉండటం లేదు, ఎవరు సంతృప్తిగా ఉండటం లేదు, ఎవరు జీవితాన్ని సక్రమైన పంథాలోనికి మళ్లించడం లేదు. ఎంత దెబ్బతినదో మీరు ఆలోచించండి. దీనికి ధ్యానం అంటున్నారు, యోగా అంటున్నారు, ప్రాణాయామం అంటున్నారు, ఆసనాలు అంటున్నారు, సూర్య నమస్కారాలు అంటున్నారు, జిమ్ములు అంటున్నారు, వాకింగ్ అంటున్నారు, స్విమ్మింగ్ అంటున్నారు, లాఫింగ్ అంటున్నారు. ఎన్నో రకాల విధానాలు వెలుగులోకి వస్తున్నాయి, కానీ మనిషి మాత్రం పూర్తిగా బలహీనపడుతున్నాడు. అంటే చేస్తున్న ప్రయత్నాలు మొత్తం కూడా నిర్వీర్యమైపోతున్నాయి. అన్ని ప్రయత్నాలు కూడా సమూలంగా వైఫల్యం చెందాయి. అందుకు మూల కారణం ఏంటి? కీలకమైనటువంటి అంశాన్ని మర్చిపోయారు. ఒక తాళం తీయాలంటే సరైనటువంటి తాళపు చెవి ఉండాలి కదా. తాళాన్ని బట్టి తాళపు చెవిని ఎంపిక చేసుకోవాలి తప్ప తాళానికి సరిపడనటువంటి తాళపు చెవిని ఎంపిక చేసుకుంటే తాళాన్ని తీసే అవకాశం లేదు కదా. కాబట్టి కీలకమైనటువంటి అంశం ఎక్కడుందంటే జ్ఞానంలో ఉంది. ఆ జ్ఞానానికి ప్రతిరూపమే జ్ఞాపక శక్తి, జ్ఞాపక శక్తికి ప్రతిరూపమే సంస్కారాలు, సంస్కారాలకు ప్రతిరూపమే అనుభవాలు. ఈ అనుభవాలు మొత్తం కూడా నెగిటివ్గా ఉన్నప్పుడు మెదడు యొక్క లోపల పొరల్లో పూర్తిగా నిక్షిప్తమై మెదడు యొక్క కణజాలాన్ని దెబ్బతీస్తాయి. అందువల్ల మెదడు దెబ్బతిన్నదంటే వెన్నుభావం దెబ్బతింటుంది. మెదడు వెన్నుభావం రెండు దెబ్బతిన్నాయి అంటే శరీర అవయవాలు సమూలంగా దెబ్బతింటాయి. దీనికి మూలం ఒక్కటే, మనం శరీరాన్ని మనసుని నెగిటివ్కి ఎక్స్పోజ్ చేయాలి. నెగిటివ్ను భరించే స్థాయి ఉండాలి. నెగిటివ్ను కూడా పాజిటివ్గా భావించగలగాలి. సమస్యలు కోరుకోవాలి, కష్టాలు నష్టాలు బాధలు కోరుకోవాలి. వాటి ద్వారా జీవిత అనుభవం పెరుగుతుంది, సమర్థత పెరుగుతుంది, మనోబలం పెరుగుతుంది. మనిషి పాజిటివ్నే కోరుకుంటూ నెగిటివ్ను వ్యతిరేకించేటటువంటి ప్రక్రియలో శరీరం పూర్తిగా నిర్వీర్యం అవుతుంది, రెసిస్టెన్స్ పవర్ పడిపోతుంది. అందువల్ల ఆరోగ్యం నుండి ఆత్మమయ కోశానికి వెళ్ళాలి. ఈ మధ్యలో ఉన్నటువంటి 5 కోశాలను శుద్ధి చేసుకోవాలి. విశ్వశక్తి నేరుగా లోపలకు ప్రవేశించేటప్పుడు శరీర అవయవాలు అన్నీ సమూలంగా శుద్ధి అవుతాయి. మనం జీవశక్తి కన్నా, ఆహారం ద్వారా లభించేటటువంటి శక్తి కన్నా విశ్వ ప్రాణశక్తి లోపలికి ప్రవేశించిందనుకోండి, శరీరం సమూలంగా శుద్ధి అవుతుంది కదా. అసలు శరీరమే లేదనే భావన కలిగితే దానికి సంపూర్ణ స్వేచ్ఛనిస్తాం కదా. శరీరం ఎప్పుడైతే సమూలంగా శుద్ధి అవుతుందో దాన్ని మనం మర్చిపోతాం కదా. కాబట్టి ఇప్పుడు శరీరాన్ని గురించి అతిగా అనవసరంగా ఎందుకు ఆలోచిస్తున్నామంటే అది బలహీనంగా ఉంది కాబట్టి. సంభవించినటువంటి రుగ్మతలను తొలగించుకోవటం కోసం మనం అనేక రకాల చికిత్సా విధానాలను అనుసరించడం ద్వారా శరీరం ఇంకా బలహీనపడుతుంది తప్ప బలోపేతమయ్యే అవకాశమే లేదు. ఎందుకంటే శరీరానికి మనం ఇచ్చేటటువంటి చిట్కా వైద్యాలు కానీ, ఔషధాలు కానీ, కెమికల్స్ కానీ ఇవన్నీ కూడా అవసరానికి మించి అందించబడతాయి. పంచభూతాల సమనిష్పత్తిలో ఉంటే చాలు. అందుకు విశ్వ ప్రాణశక్తి నేరుగా లోపల ప్రవేశిస్తే చాలు. విశ్వ ప్రాణశక్తి పుష్కలంగా శరీరానికి అందిందనుకోండి, అవయవాలన్నీ ఆరోగ్యంగా ఉంటాయి కదా, సమర్థవంతంగా పనిచేస్తాయి కదా. అవయవాలు సమర్థవంతంగా పనిచేసేటట్లయితే దైనందిన కార్యక్రమాలు చురుగ్గా పాల్గొనవచ్చు. మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని సఫలీకృతం గావించవచ్చు. కేవలం సంతానాన్ని కనటం ప్రధానం కాదు, వాళ్ళని సంస్కారవంతంగా పెంచి పెద్ద చేసి సమాజానికి కానుకగా అందించగలగాలి.
కాబట్టి సంతానానికి ముందు జీవన విధానం పవిత్రంగా ఉండాలి, నైతిక విలువలతో కూడి ఉండాలి, ఆరోగ్యవంతంగా ఉండాలి. మన అంతరంగంలో ఏదుంటే దాన్ని ప్రపంచానికి అందించగలుగుతాం. అంతరంగంలో లేని దాన్ని ప్రపంచానికి అందించే అవకాశం లేదు కదా. ప్రపంచానికి మనం దేన్నైతే అందిస్తామో ప్రపంచం నుండి దాన్నే మనం పొందగలుగుతాం. కాబట్టి అసంతృప్తిని, అశాంతిని పెంచుకొని ప్రపంచాన్ని ఉద్ధరించడం అంటే సాధ్యం కాదు కదా. తనను తాను ఉద్ధరించుకున్న వ్యక్తికి మాత్రమే ఆనందం ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, సంతృప్తి ఉంటుంది. ప్రపంచాన్ని ఉద్ధరించాలని ప్రయత్నించిన ఏ వ్యక్తికి ప్రశాంతత ఉండదు, సంతృప్తి కూడా ఉండదు, ఆనందం ఏ కోశాన ఉండదు. ఎందుకంటే ప్రపంచం సరికాదు కదా. ప్రపంచాన్ని సరిచేయటం సాధ్యం కాదు కదా. సాక్షాత్తు అవతార పురుషే భూమి మీద ప్రత్యక్షమైనప్పటికీ మనిషి తన స్వార్థం కోసం అవతార పురుషుని ఉపయోగించుకుంటుంది తప్ప అవతార పురుషుడి యొక్క మాటలను స్వీకరించడం. కాబట్టి స్వార్థంగా జీవించే వ్యక్తి తన అవసరార్థం భగవంతుని ఉపయోగించుకుంటాడు తప్ప తాను మాత్రం మారడు. భగవంతుడు ఎందుకు బహిర్గతంగా ఉంచబడ్డాడంటే మానవుడి యొక్క బలహీనత వలనే బహిర్గతంగా ఉంచబడ్డాడు. గాడ్ ఈజ్ నథింగ్ బట్ వీక్నెస్ ఆఫ్ ద హ్యూమన్ ప్రొడక్ట్. బలహీనంగా ఉన్నటువంటి వ్యక్తులే తమ బలాన్ని పెంపొందించుకోవటం కోసం అన్వేషణ చేసి భగవంతుడి యొక్క ఉనికిని బహిర్గతం చేసి భగవంతుని యొక్క సహాయం కోసం పరుగులు తీస్తున్నారు. నీవే భగవంతుడివైతే వేరే వాళ్ళ యొక్క సహాయం అవసరం లేదు కదా. ఇదే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం. కాబట్టి బిడ్డలారా, అన్నమయ కోశం నుండి ఆత్మమయ కోశం వరకు అన్ని కోశాలను సమూలంగా శుద్ధి గావించుకొని మాతృత్వం అనేటటువంటి యజ్ఞాన్ని సఫలీకృతం గావించుకొని జీవితాంతం ఆరోగ్యంగా ఉంటూ నైతిక విలువలతో జీవితాన్ని కొనసాగిస్తూ అనుభవసారాన్ని ప్రపంచానికి అందించగలిగితే అంతకు మించినటువంటి అదృష్టం మరొకటే ఉంటుంది. ఆ దిశగా మీ జీవిత ప్రణాళికలను రూపొందించుకొని ముందుకు సాగుతారని మనసా వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.